నమస్తే. ప్రజావానికి జనగాం నుంచి కొంతమంది రైతులు వచ్చారు. వాళ్ళ పూర్వీకుల తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమిని కబ్జా జరిగిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఆ రైతులతో ఏం చెప్తారు ఏందనే. చెప్పండి అన్న. అంటే మీ తాత నుంచి వచ్చిన భూములు అనుకోవచ్చా కబ్జా జరిగింది? పూర్వీకుల నుంచి వచ్చిన భూమి సార్ అది. తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి. మా వారసత్వ భూములు అవి. మేము కొన్నవి కాదు, ఎక్కడదో వేరే దౌర్జన్యంగా తీసుకోలే మేము. అయితే దాన్ని ఏం చేసిరంటే మా జాయింట్ పట్టాలి సార్, ముందు నంబర్లు. ఎవరైతే పట్టకాలంలో ఉన్నారో ఆర్ఓ రాగానే వాళ్ళు పట్టకాలంలో ఉన్న ఒక్కడే పట్టా చేసుకున్నాడు మొత్తం. మాకు ఇప్పుడు పట్టకాలంలో లేదు. మాకు ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయి కదా, రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ మాకు వాళ్ళకే చెందుతున్నాయి, మాకు రావట్లేదు. ఏ ఒక్క బెనిఫిట్స్ కూడా మాకు రావట్లేదు. ఎక్కడి నుంచి అండి? మేము బచ్చన్నపేట మండలి సార్, పోచన్నపేట గ్రామం, జనగామ డిస్ట్రిక్ట్ అండి. మేము చాలాసార్లు మేము కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ తిరగడం జరిగింది సార్. మాకు న్యాయం ఎక్కడ జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు చెప్తా ఉన్నారు ఏదైతే ధరణి పోర్టల్ సంబంధించి భూములకు సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకున్నాం, సమస్యలు కూడా సాల్వ్ చేసినాం అంటా ఉన్నారు. అవి పేరుకు మాత్రమే సార్, ఎక్కడే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగడ ఆన్నే ఉన్నది. ఊర్లలో పోతే తగాదాలు కనబడతాయి. అసలు ఒక గ్రామ పంచాయతీ దగ్గర ఒక ప్రజా కోర్టు పెట్టి తీర్మానం చేయాలి. యానో ఆఫీసులలో ఉండి పట్టాలు చేసి అయిపోద్దా సార్? ఊర్లోకి రావాలి. ఆడ పెద్ద మనుషులు ఉంటారు, ఒక 60 ఏళ్ళ ముసలోళ్ళు ఉంటారు, పక్క రైతులు ఉంటారు. వాళ్ళను ఎంక్వైరీ చేసి వాళ్ళని అడిగితే చెప్తారు కదా. ఇప్పుడు మేము చెప్పింది కూడా కరెక్ట్ కాదు. ఊర్లోకి వచ్చి అడిగితే చెప్తారు వాళ్ళు. ఇది ఒక 25 acres ల్యాండ్ సార్. దీంట్లో మాకు ఒక 10-12 ఫ్యామిలీస్. దీంట్లో మేము కూడా దీంట్లో ఇసాదారులం మేము. ఇప్పుడు విషయం ఏంటంటే అప్ టు డేట్ వరకు మేమే దున్నుతున్నాం. కాకుంటే పట్టకాలంలో మాకు పేరు లేదు, ఏం రావట్లేదు సార్. మేము కోరేది ఏంటంటే మాకు పట్టా చేసి మా పాస్బుక్లు ఇవ్వాలి. ఎవరి పేరు మీద ఉంది ఆ భూమి అంతా కూడా? ఇది చింతపండు బాలమ్మ అని మా తాతమ్మ ఉండే, ఆమె నుంచి వాళ్ళ వారసులు చేయించుకున్నారు. చింతపండు బాలరాజు అన్ని జాయింట్ అకౌంట్, అన్ని జాయింట్ పట్టాలి. మేము కలెక్టర్ కానీ ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. ఇక్కడైనా న్యాయం జరుగుతాయేమని వచ్చినాం సార్. ఏం చెప్తారు లోపల అధికారులు? మేము కలెక్టర్ గారు రిఫర్ చేస్తామండి, మీరు అక్కడ పోయి కలవండి, ఆర్డీఓ ఆఫీస్లో కలవమని చెప్తారు. కలెక్టర్ కలిసి చెప్పాము సార్. మళ్ళీ ఇప్పుడు ఓండి అని చెప్తారు. ఇప్పుడు ఏమంటారు అంటే మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు ఒకసారి పోయి చూడండి అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు మీ భూ సమస్య గురించి? అంటే గత కొద్ది కాలం నుంచి కూడా బాధపడతా ఉన్నారు కదా. చాలా బాధపడుతున్నాం. అంటే మరి ఏం చేస్తాం సార్, రైతు బంధు వాళ్ళకేనే 100 ఏళ్ళ సంది కబ్జా మీద ఉంటుంది. ఖాళీ చూసుకొని మురుసుడే భూమిని. వాళ్ళంతా వాళ్ళే అంటారు, మీరు చూసుకొని మురుసుడు వరకే కానీ మీరేమో వచ్చి మీకు ఏనాటి కాదు ఈ భూమి అనే దాని మీద వాళ్ళు మాట్లాడుతారు సార్. సమస్యలు ఏదైతే ఈ భూ సమస్యల గురించి ప్రభుత్వము సాల్వ్ చేస్తుందని అంటా ఉందిగా అసెంబ్లీ సాక్షిగా. ఏది కాలేదు సార్ ఇంతవరకు. ఆ ముచ్చట అస్సలకే ఇంతవరకు చేసుకున్నాం, రిజెక్ట్ అయింది, చేసుకున్నా కానీ ఇంతవరకు న్యాయం జరగటం లేదు. వాళ్ళు రిజిస్ట్రేషన్ అయినప్పుడు వాళ్ళు మోక మీదకి వచ్చి 4 వైపులా అద్దులు ఉంటారు కదా, వాళ్ళని తెలుసుకొని వాళ్ళు పట్టా చేయాలి. అనవసరంగా పోయి ఎంఆర్ఓ ఆఫీసు పోగానే సట్న ఇంత కాగితాలు తీసుకొని పోగానే పాస్బుక్లు తీసుకుపోగానే చేస్తే మరి మా జీవితం ఏం కావాలి? మేము గుడ్డోళ్ళ లెక్కనే కదా అక్కడ వస్తే వాడు రైతు బంధు వీధి బంధు మొత్తం మీద వాళ్ళు లబ్ధి పొందబడ్రి. ఇంతవరకు వాళ్ళేం దున్నలేదు, మేమే దున్నుతున్నాం. పట్టా కబ్జా మీద కబ్జా మేమున్నాము, వాళ్ళకు రికార్డు వాళ్ళకు ఉంది. ఏం చెప్తారు అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా కబ్జా మీద ఉన్నారు? మేము ఒక 100 సంవత్సరాల నుంచి సార్. మా నాన్నని 70 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇది ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఏంటంటే 6వ వార్లు అని చెప్పి అనేక అవి తీసుకొచ్చినారు కదా, అప్పుడు 6వ వార్ల రికార్డు మాకు ప్రొసీడింగ్ కూడా ఇష్యూ చేసారు. అక్కడ పాస్బుక్ కూడా ఇష్యూ అయింది. కాకపోతే విఆర్ఓ వ్యవస్థ అనేది పానికి ఎక్కియలేదు. మళ్ళీ పానికి ఎక్కియకపోతే ఏం చేసారు, వానకే ధరణి విఆర్ఓ వేస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేసారు. పైసలు అమ్మ రాసుకోరు, పెద్ద మనుషుల పేపర్ రాసుకోరు, అన్ని రాసుకోరు. ఏం రాసుకుంటే ఏం లాభం సార్? ఇప్పుడు ఏముంది, ధరణి నేను వస్తే చేస్తేనే అది. ఇప్పుడు ఎంఆర్ఓలకు లేదు, ఆర్డీఓలకు లేదు, ఇంతకుముందు కలెక్టర్లకు ఉండే. కలెక్టర్లు మనం పోతే ఎంతమంది రోజుకు? ధరణిలో కూడా ఇప్పుడు సమస్యలు వాటిని సాల్వ్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటాం చెప్తుంది సార్. 6 నెలల నుంచి మా అన్ని చెప్పినాం. వాళ్ళు చెప్పినట్టే అప్లికేషన్లు పెట్టుకున్నాం. లక్షల పెండింగ్లు అన్నారు. ఆ పెండింగ్లలో కూడా మావి కూడా రిజెక్ట్ అయిపోయినాయి సార్. వాళ్ళేమో ఎంఆర్ఓలు విఆర్ఓలు ఎంక్వైరీకి చేయలేదు, ఏం చేయలేదు, రిజెక్ట్ చేసేసారు. అందుకే ఇక్కడ దాకా వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలెక్టర్కు రిఫర్ చేశారు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యలపైన కూడా కొన్ని అప్లికేషన్లు తీసుకుంది, కొన్ని చేసింది అన్నారు సార్. మా మండలం మా దగ్గరనైతే అయితే మొత్తం రిజెక్ట్ అయినాయి సార్. మా 3 ఉండే 3 రిజెక్ట్ అయినాయి. దేనివల్ల? ఇక అదే ఇప్పుడు మేము పట్టదారు తీసుకురమ్మంటుండే. ఎక్కడి నుంచి సార్ పట్టదారు రాసిచ్చిన పేపర్లు
ఇప్పుడు వాళ్ళేమో మనకి ఇవ్వలే, వాళ్ళ డాడీ ఇవ్వలే, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వంచుకుని 1955 కాస్రా నుంచి ఉన్నాయి పేపర్స్, అన్ని జాయింట్ నెంబర్లు. ఏం చెప్తారు ప్రభుత్వానికి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు చెప్పేది ఏంటి అంటే, ఆ అన్నలు చెప్పిన మొన్న సీతక్క కూడా చెప్పింది, ఏం చెప్పింది, హన్మకొండ మీటింగ్ అయింది మొన్న అంతా 10 days కింద అయినప్పుడు, భూమి మీద ఒకరు ఉన్నారు, పట్టాకాలంలో ఉన్నారు, కబ్జా కాలంలో ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు సరే మీరు అన్నట్టు గ్రామ పంచాయతీకి ఏదో ప్రజావాణి ప్రజా దర్బార్ ఏదో పెడతా అన్నారు కదా, ఊరూరికి పెట్టేలా సాల్వ్ చేస్తే మంచిదే కదా సార్, అందరికైనా మంచి. మన ఒక్క ఫ్యామిలీ కదా, మీ అసలు 100 మంది వస్తారు కదా సార్ రోజు ఇక్కడికైతే. మొన్న అభయస్థ ఫామ్ లో కూడా మీ భూ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకున్నారు సార్, రిజెక్ట్ చేసేసారు, మళ్ళీ అప్లై చేసుకుంటారు, మళ్ళీ రిజెక్ట్ చేస్తారు. ఆ డబ్బులు అయితే వేస్టే కదా సార్. మన అయితే ఏం చెప్తారు లోపల ప్రజావాణిలో? ఏం చెప్తారు, ఇప్పుడు అదే ఆర్డీఓ సార్తో మాట్లాడారు ఆ మేడం గారు, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళామన్నారు, చెప్పారు, ఫైల్ కూడా వాట్సాప్ డైరెక్ట్ చేసి పెట్టేసింది మేడము. కలెక్టర్ కూడా రిఫర్ చేస్తున్నారు, ఈ పోస్ట్లో పంపిస్తా అని చెప్పారు. కలెక్టర్ పోయి కలమని మాకు రిసీవ్డ్ ఇచ్చారు సార్, అంతే. ఈ కబ్జా మీద ఉంటే మీకు రైతు బంధు కానీ ఇలాంటి ఎక్కడి నుంచి వస్తాయి సార్, ఎక్కడి నుంచి వస్తాయి సార్, ఇటువంటి ప్రాబ్లం ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళే చెప్తారు, మీరు ఎన్ని రోజులైనా చూసుకొని మురుసురు. ఇప్పుడు మా అయ్యలు వేరు, మా అయ్య పోయిన తెలివి మనకు ఉండదు కదా. ఇప్పుడు మా అయ్యలు 70 సంవత్సరాలు ఎన్ని రోజులు బతారు సార్, ఇవాళ ఎప్పుడు ఎవరు చనిపోయేది తెలియదు. మేము కూడా 33-35 సంవత్సరాలకు వచ్చిన, ఇంకెప్పుడు సార్ వీళ్ళు చేసేది? ఇక అందుకే ఏమైనా కాదని ఇక్కడికి ఫస్ట్ టైం సార్ ఇక్కడికి వచ్చుడు, న్యాయం జరగాలని మేము కోరుతున్నాం, అంతే. ఇది ధరణికి సంబంధించిన సమస్యలు ఏదైతే తాతల ముత్తాతల నాటి నుంచి ఉన్నటువంటి సమస్యలు ఇంకా ఏదైతే నెరవేర్చట్లేదు, ప్రభుత్వాలు తీర్చట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణికి సంబంధించిన సమస్యలు మేము రైతుల నుంచి విముక్తి చేస్తామని అన్నారు. అనేక అప్లికేషన్లు తీసుకున్నాము, దాని విధంగా ముందుకు నడుస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి సమస్యలు రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ప్రజాభవన్లో కూడా వాళ్ళు అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకోవాలి, భూమికి సంబంధించిన సమస్యలు ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.